అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి, అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలంటూ కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. సో ప్రస్తుతం మన దగ్గర ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి అసలు ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి వాడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో విద్యా వ్యవస్థల పనితీరు ఏ విధంగా ఒకసారిగా వాళ్ళు మాట్లాడగలుగుతాం. సో బ్రదర్ చెప్పండి, ఈరోజు ధర్నా చేయడం గల ప్రధాన కారణం ఏంటి బ్రదర్? రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పని ఆ రోజు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు టైం గడుస్తుంది. 8 నెలలు గడిచినప్పుడు కూడా కనీసం విద్యారంగానికి విద్యారంగానికి బడ్జెట్ కేటాయించకపోవడం, రెండు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్తోంది, మరోవైపు మరి సమితల్లి ప్రేమ లేక కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకి ఇవాళ విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తుంది. విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విచ్చలవిడిగా ఇవాళ ఫీజుల రూపంలో దండుకునే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? ఎన్నికల మేనిఫెస్టోలో ఇవాళ మీ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే కనీసం విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం, విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా మేము ఉండమని చెప్పింది. కనీసం ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 7,500 కోట్ల బకాయిలు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో బకాయిలు ఉన్నాయి. కనీసం ఒకవైపు డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలకు వెళ్ళి సర్టిఫికెట్లు అడిగితే మీకు రియంబర్స్మెంట్ రాలేదు, మీ రియంబర్స్మెంట్ వస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తాం, రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి 3 సంవత్సరాలు ఫీజు కట్టేసి రియంబర్స్మెంట్ కడితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పని కరాఖండిగా విద్యార్థులపైన ఉక్కుంజారం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో కనపడుతుంది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు కనీసం స్పందించకపోవడం బాధాకరం. తక్షణమే ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలం అవుతున్నా కనీసం విద్యాశాఖ మంత్రిని రాష్ట్రంలో కేటాయించకపోవడం ఇది అంతంత బాధాకరం. ప్రభుత్వం మరి ఎందుకు విద్యారంగం పైన సమితల ప్రేమ చూపిస్తుంది? ప్రభుత్వ విద్యారంగం అంటే ఇవాళ సంక్షేమ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, ఇవాళ విద్యా వ్యవస్థని ప్రభుత్వ విద్యా వ్యవస్థని దూరదృష్టితోని ద్వంద్వ వైఖరితోని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని డిమాండ్లపైన మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ చెల్లో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ని తక్షణం విడుదల చేయాలి. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాల్లో ఇవాళ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో మన దగ్గర ఉమెన్స్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని కూడా మనకు అందుబాటులో ఉంది. ఆ విద్యార్థిని కూడా వాళ్ళ కాలేజీలో ఎటువంటి సమస్యలను విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు ఒకసారి అమ్మ చెప్పండి. మీ కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు కావాలని మీరు ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలిపించారమ్మా? ఫుడ్ పెట్టాలి మంచిగా అని పిలిపించారు. అయితే పిలిపిస్తే మాకు పీజీ వాళ్ళకి కూడా మంచిగా స్టడీస్ మాకు చెప్పట్లేదు, బట్ స్టడీస్ మంచిగా చెప్పాలి, స్టడీస్ అర్థమయ్యేటట్టు చెప్పాలి, మంచిగా మా కాలేజ్ అయితే స్టడీస్ మస్తు చెప్తున్నారు, వేరే కాలేజ్లో మాత్రం స్టడీస్ అసలు బాగోట్లేదంట. ఫుడ్ పెట్టాలి కాలేజ్లో పిల్లలకి, లేని వాళ్ళు వచ్చి కాలేజీలలో గవర్నమెంట్ కాలేజీలలో చదువుకుంటుంటే మీకు గవర్నమెంట్ కాలేజ్ పెట్టి ఎందుకు అంకుల్? మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టినప్పుడు ఫుడ్ పెట్టాలి కదా, లేని వాళ్ళు వచ్చి కదా గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటారు. తినడానికి లేదు కాబట్టి గవర్నమెంట్లో, తినడానుకుంటే ప్రైవేట్లోనే చదువుకుంటారు కదా, తినడానికి లేదు కాబట్టి వాటర్ కానీ ఏది కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది అంకుల్. కేవలం మీరు సదుపాయాల కోసం ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో చేపట్టారా? అవును అంకుల్, సమస్యల కోసం మాకు చేపించారు. సో చూసారు కదా, పూర్తిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పూర్తిగా సౌకర్యాలు మెరుగుపరచాలి, మధ్యాహ్న భోజనం పథకాలు కూడా ఏర్పాటు చేయాలి, అలాగే ప్రైవేటు కాలేజీలపై ఫీజు నియంత్రణ చట్టాన్ని పూర్తిగా అమల్లోకి తేవాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి కూడా వాడు వాబోతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా తెలంగాణలో మార్పు రావాలి, ప్రజాపాలన కావాలి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విద్యా సంస్థను పక్కన పెట్టి ఇప్పటి వరకు కూడా 6 నెలలు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం
ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనబడదు. సో ఏదేమైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పెద్దలు పూర్తిగా ఆలోచించి విద్యాశాఖకు ఒక సరైన న్యాయం చేయాలి, మంచి నాణ్యమైన విద్య అందించాలి. అధిక ఫీజులు కట్టలేకే పేద మధ్యతరగతి బడుగు బలహీన విద్యార్థులంతా కూడా ప్రభుత్వ కాలేజీలో చేరుతున్నారు. అయినా ప్రభుత్వ కాలేజీల్లో అరాకొర వసతులతోనే ఆ విద్యార్థులు కాలం వెళ్ళబుచ్చుతున్నట్టు కూడా వాడు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళ కళాశాలలో ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కరించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ఆ విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేంద్ర, RTV, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.